నేను ఈరోజు భక్త సింగ్ అనే ఒక గొప్ప భక్తుని జీవిత చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నానండి. భక్త సింగ్ గారి తల్లి గారి పేరు లక్ష్మీబాయి, తండ్రి గారి పేరు జవహర్మల్. వీళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత 11 సంవత్సరాల వరకు వీరికి సంతానం ఉండదండి. అయితే వీళ్ళు ఎన్నో తీర్థయాత్రలకి పూజలు చేస్తూ ఉండేవారు. వీరు సిక్కు మతస్థులు. వీరు గురునానక్ని దేవుడిగా పూజించేవారు అనమాట అండి. వీళ్ళు ఇలా తీర్థయాత్రలు ఎన్నో ప్రార్థనలకు వెళ్తూ గుడులకు వెళ్తూ అలా ఉంటున్న సమయంలో ఈవిడ గర్భవతి అవుతుంది. అయితే వాళ్ళ కుటుంబస్తులు అందరూ అనుకుంటారు, ఇప్పుడు మనకు ఒక కుమారుడు పుడతాడు, ఈయన్ని మన సిక్కు మతానికి ప్రతిష్ఠించుకోవాలి, ఈయన్ని ఆ దేవాలయంలోనే పెంచాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకుంటారు. అయితే వీరు ఇన్ని కలలు కంటూ ఉండగా ఆ సమయంలో ఆవిడికి కుమార్తె పుడుతుందండి. వాళ్ళు చాలా నిరుత్సాహపడతారు. ఇదేంటి కుమారుడు పుడతాడు అనుకుంటే కుమార్తె పుట్టిందని చెప్పి నిరుత్సాహపడతారు. అయితే తర్వాత మళ్ళీ ప్రార్థనలు, వాళ్ళు గురునానక్కి పూజలు చేయడం అవన్నీ చేస్తూ ఉంటారండి. ఈవిడ మరలా గర్భవతి అవ్వకముందు ఒక సాధువు ఆవిడ దగ్గరికి వచ్చి ఒకటి చెప్తారనమాట, అమ్మ ఈసారి నీకు ఒక కుమారుడు పుడతాడు, అయితే ఆ కుమారుడు నీతో ఉండడు అని చెప్తారండి. ఆ మాటలు ఈ తల్లికి హృదయంలో పెట్టుకుంటారు. ఆ తర్వాత 1903 సంవత్సరం జూన్ 6వ తారీఖున భక్త సింగ్ గారు జన్మిస్తారు. ఆయన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుతారండి. ఎందుకంటే నా కుమారుడిని ఏమైనా తిడితే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడేమో, ఏదైనా కావాల్సింది ఇవ్వకపోతే నా దగ్గర నుండి దూరం అయిపోతాడేమో అని చెప్పి చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేదండి. అలా ఆయన పెరుగుతూ ఉంటారు. ఆయనకి 11వ ఏట వచ్చేసరికి ఆయనకి దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలన్నాక చాలా ఆశ కలుగుతుంది. వాళ్ళ సిక్కు దేవాలయానికి ప్రతిరోజు వెళ్తూ ఉండేవారండి. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఆయన మాత్రం ఆడుకోకుండా ఆయన దేవాలయానికి వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఎలా అంటే అక్కడ మోకరించి చేతులు పైకెత్తి, ఓ దేవా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఉంటే నాకు కనిపించు, నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన అక్కడ అలా ప్రార్థన చేస్తారు. ఆయన మనసులో ఏమనుకుంటారంటే, దేవుడు ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నారేమో, ఆయన నేను చూడలేనేమో, ఎన్నో జన్మలు ఎత్తితేనే కానీ ఆయన దర్శనం నేను చూడలేదేమో అని చెప్పి ఆయన అనుకుంటూ ఉంటారండి. తర్వాత ఆయనకి తరచూ ఒక కళ వస్తూ ఉండేది. ఎలా అంటే ఆయన ఒక ఎత్తైన పర్వతాన్ని చాలా కష్టపడి ఎక్కుతున్నట్టు, ఆయన ఎక్కిన తర్వాత ఎవరో ఆయన కిందకి పడద్రోసినట్టు అలా అనిపించేదండి. ఆయన పడిపోతున్న సందర్భంలో ఆయనకి కొన్ని రాళ్ళు తగిలి చాలా గాయపరుస్తున్నట్టు, తర్వాత ఆయన పడిపోతూ ఒక మెత్తటి పట్టు తివాసుల మీద పడిపోతున్నట్టు అనిపించేదంటండి. అది చాలా ఆనందంగా ఉంటుందంట. ఈ కళ అంతా అయిపోయిన తర్వాత ఆయనకు ఒక స్వరం వినిపించదంట, ఇదే నీ సాక్ష్యం అని ఒక స్వరం వినిపించదంట. అప్పుడు ఆయన అది గ్రహించుకోలేదు. తర్వాత ఆయన అలా ఎదుగుతూ ఉంటారు. ఆయనకి 12వ ఏటలోనే ఆయనకి వివాహం జరుగుతుందండి. బాల్య వివాహం చేస్తారు. రాంబాయి అనే ఒక ఆయనకి బాల్య వివాహం జరుగుతుందండి. ఆ తర్వాత ఆయన పాకిస్తాన్లో చదువుకుంటూ ఉంటారు. చదువుకునేటప్పుడు క్రైస్తవులందరినీ చాలా నీచంగా చూసేవారంటండి. ఆయన క్రైస్తవులు ఎదురు పడితే ఆయన దూరంగా వెళ్ళిపోవడం, క్రైస్తవులను చాలా అసహించుకోవడం అలా చేసేవారంటండి. ఇంటర్మీడియట్లో ఆయనకి మంచి మార్కులు వచ్చినప్పుడు ఆయనకి ఒక బైబిల్ని బహుమతిగా ఇస్తారండి. ఆ బైబిల్ని ఆయన ఏం చేస్తారంటే అట్ట చాలా బాగుందని చెప్పి ఆ అట్టను ఉంచుకుని మిగిలిన పేజీలన్నీ చింపి పాడేస్తారంటండి. అలా ఆయన కాలం గడుస్తూ ఉంటుంది. ఆయన డాక్టర్ అవ్వాలని అనుకుంటారు. కానీ దేవుని చిత్తం ఆయన పట్ల వేరేగా ఉండడంతో ఆయన డాక్టర్ అవ్వాలి అనే కోరికను ఎలా మర్చిపోతారండి. తర్వాత ఆయన ఇంజనీర్ అవ్వాలని తీర్మానం తీసుకుంటారు. ఆయన ఇంజనీర్ అవ్వడానికి ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాలండి. అప్పట్లో గొప్ప వాళ్ళందరూ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునేవారు. అలా ఈయన కూడా ఇంగ్లాండ్ వెళ్ళాలనుకుంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి అసలు ఏమాత్రం ఇష్టం ఉండదండి ఆయన ఇంగ్లాండ్ పంపించడం. ఎందుకంటే అక్కడికి వెళ్తే అన్య దేవుళ్ళు ఆరాధిస్తాడేమో, వాళ్ళ జాతిలోకి వెళ్ళిపోతాడేమో, ఈయన పంపించకూడదు అనుకుంటారు. కానీ ఈయన పట్టుబడతారు. సో తల్లి ఏమంటుందంటే, ఒక ప్రమాణం చెయ్యి బాబు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ సిక్కు మతాన్ని విడిచిపెట్టను అని నాకు ప్రమాణం చెయ్యి అంటారండి. అప్పుడు ఈయన ఏమంటారంటే, అమ్మ నీకు తెలుసు కదా నాకు సిక్కు మతం అంటే ఎంత గౌరవమో, నేను ఇలాంటి మతాన్ని ఎందుకు విడిచిపెడతాను అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి తల్లితో మాట్లాడి ఆయన ఇంగ్లాండ్ వెళ్తారండి. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మొదటి 3 నెలలు బాగానే ఉంటారండి. తర్వాత నుండి నెమ్మదిగా సిగరెట్ అలవాటు అవుతుంది, త్రాగుడు అలవాటు అవుతుంది, ఇంకా అనేకమైనవి అలవాటు అవుతూ ఉంటాయండి. వాళ్ళు సిక్కులు కదండి, వాళ్ళు అసలు గడ్డం తీయరు. అలాంటిది ఆయన పూర్తిగా గడ్డం తీసేస్తారు. ఒకప్పుడు ఆయనకి సిక్కు మతం అంటే ఎంతో భక్తి, ఎంతో గౌరవం. అలాంటిది ఇప్పుడు ఆయన మొత్తానికి నాస్తికుడిగా అయిపోయారండి. ఆ మతం ఈ మతం అని లేదు. అలా ఆయన కాలం గడుస్తుంది. ఆయన ఇంగ్లాండ్లోనే లండన్లో ఒక కాలేజ్లో చదువుకుంటూ ఉంటారు. ఆయన ఇంగ్లాండ్లో ఉన్నంత వరకు ఒక్కరు కూడా దేవుని గురించి ఆయనకి ఒక్క మాట కూడా చెప్పరంటండి. కానీ ఈయన మిస్ కెంప్ అని ఒక ఆవిడ గృహంలో ఉంటారు. అయితే ఆవిడ మాత్రం ఒక నిజ క్రైస్తవురాలిగా ఏమేమి చేయాలో అవన్నీ చేసేదంటండి ఆవిడ. ఎలా అంటే ఆయనకి ప్రతి ఆదివారం స్నాక్స్ తీసుకురావడం, ఆయన బట్టల్ని
మందికి ఇస్త్రీ చేసి పెట్టడం, అలా ఈయనకి ఎన్నో సహాయాలు చేస్తూ ఉండేదంటండి. తర్వాత ఈయన అలాగే కొనసాగుతూ ఉంటుంది ఆయన చదువులు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి ఒకసారి హాలిడేస్ వస్తే ఒక ట్రిప్ వేయాలనుకుంటారండి. ఆ ట్రిప్లో ఈయన కెనడా వెళ్ళాలనుకుంటారు. కెనడా వెళ్ళడానికి డబ్బులన్నీ సిద్ధపరచుకుంటారు, వాడ ప్రయాణం వాళ్ళందరూ సిద్ధపరచుకున్న తర్వాత ఈయన ఏమనుకుంటారంటే, నేను కెనడా వెళ్తున్నాను కదా నా స్నేహితులు ఏదైతే చేస్తారో నేను అదే చేయాలి, నేను ఏ విషయంలో తక్కువ అవ్వకూడదు అని చెప్పి ఆయన అనుకుని తీర్మానం తీసుకుంటారు. వాడెక్కుతారండి. వాళ్ళు అన్నిటిలో పాల్గొంటారు, త్రాగుడిలో పాల్గొంటారు, పేకాటలో పాల్గొంటారు, అన్నిటిలోనూ పాల్గొంటారండి. అయితే అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఒక నోటీస్ని చూస్తారు. రేపు ఉదయం ఫస్ట్ లాన్లో ఆరాధన జరుగుతుందని చెప్పి ఒక నోటీస్ చూస్తారు. ఆయన ఏమనుకుంటారంటే, అన్నిటిలో పాల్గొనాలనుకుంటున్నాను కదా, సో ఇందులో కూడా పాల్గొందామని చెప్పేసి అనుకుంటారండి. ఆ ఉదయాన్నే ఆయన లేచిన వెంటనే అనుకుంటారు, వెళ్ళాలనుకుంటారు, వస్తారు. ఆ దినాన్ని భక్త సింగ్ గారు దేవుడు దర్శించిన రోజండి. ఆయన వస్తారు, ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా లాస్ట్లో కూర్చుంటారు. ప్రజలందరూ లేస్తే లేస్తున్నారు, కూర్చుంటే కూర్చుంటున్నారు. ఈయనకి ఏమీ అర్థం అవ్వట్లేదు. ప్రసంగం ఒక్క మొక్క కూడా వినకుండా మొత్తం అంతా నిద్రపోతారండి. నిద్రపోయిన తర్వాత ఆఖరి ప్రార్థనకి ఈయన మెలకు వస్తుంది. అందరం ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అనగానే ఈయన మెలకు వచ్చి చుట్టూ అందరూ చూస్తే మోకరిస్తారు. అందరూ మోకరించారు కదా, నేను మోకరించక బాగోదేమో అనుకుంటారు. కానీ ఈయన హృదయంలో ఒక గర్వం ఉంటుంది. వీళ్ళ దేవుడి ముందు నేను ఎందుకు మోకరించాలి, నేను అసలు మోకరించకూడదా అని చెప్పేసి అనుకుంటారు. మళ్ళీ ఈయనే ఆలోచించుకుంటారు, నేను హిందువుల గుడికి వెళ్ళాను, ముస్లింల గుడి మసీదుకి వెళ్ళాను, అక్కడ వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చాను కదా, సరే వీళ్ళ దేవుడు కూడా రెస్పెక్ట్ ఇద్దాం అని చెప్పి ఆయన మోకరిస్తారండి. ఆయన మోకరించిన వెంటనే ఒక దైవశక్తి ఆయన కమ్ముకుంటుంది. ఆ దైవశక్తి కమ్ముకున్న వెంటనే ఈయన నోట్లో నుండి యేసుప్రభు నామాన్ని ఉచ్చరించడం మొదలు పెడతారండి. యేసుప్రభు నువ్వే గొప్ప దేవుడు, నువ్వే సజీవమైన దేవుడు అని చెప్పి ఈయన అలా ప్రార్థన చేయడం మొదలు పెడతారండి. అదంతా ప్రార్థన అయిపోయిన తర్వాత మోకాళ్ళ మీద నుండి లేచిన వెంటనే ఈయన హృదయంలో ఎంతో ఆనందం ఉంటుందంటండి. ఒక నది వలె ఆ ఆనందం ప్రవహిస్తూ ఉంటుందంటండి. అప్పుడు ఈయనకి నచ్చుతుంది, ఈ దేవుడేంటో కొంచెం బాగుంది, హృదయంలో చాలా నెమ్మది ఉంది అని చెప్పేసి అనుకుంటారండి. ఒక 2-3 నెలలు అలాగే గడిపేసిన తర్వాత ఈయనకి అక్కడ హన్సన్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతారండి. ఆ వ్యక్తి ముఖం అంటండి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేదంటండి. అయితే హన్సన్ దగ్గరికి వెళ్ళి ఈయన అడుగుతారు, హన్సన్ నీ ముఖం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది కదా, నీ జీవితంలో నీకు అత్యంత సంతోషమైన అనుభవం ఏమైనా ఉందా అని అడుగుతారంటండి. అప్పుడు హన్సన్ చెప్తారంట, నేను యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించినప్పుడు, ఆయన నా రక్షకునిగా అంగీకరించినప్పుడు కలిగినప్పుడు ఆనందం ఎంతో ఆనందం అది అని చెప్తారంటండి. అప్పుడు ఈయన హన్సన్ చూసి, ఈ హన్సన్ ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాడు కదా, ఈ హన్సన్ ఏదైతే కలిగి ఉన్నాడో నేను అదే కలిగి ఉండాలని చెప్పి హన్సన్ గారిని బైబిల్ని అడుగుతారండి. అదేంటి మీరు భారతీయులు కదా, మీరు బైబిల్ చదవరు కదా అంటే, లేదు ఒకప్పుడు నేనే నా చేతులతో బైబిల్ని చింపేశాను, కానీ ఇప్పుడు నేను ఈ దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతారండి. బైబిల్ని ఆయన ఇస్తారు, ఈయన చదవడం ప్రారంభిస్తారండి. సాయంత్రం ప్రారంభిస్తారు, రాత్రి 3 గంటలు అయిపోతుంది, అలా చదువుతూనే ఉంటారండి. అలా 3 రోజులు కంటిన్యూస్గా బైబిల్ని చదువుతూనే ఉంటారండి. చదివిన తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేసరికి ఈయన ముందుకు వెళ్ళలేరు. అక్కడ ఏమంటుందంటే, నీతో నిశ్చయముగా నేను మాట్లాడుతున్నాను అంటది. ఆ మాటలు ఏంటంటే ఈయనతో దేవుడు ఏదో మాట్లాడుతున్నట్టు ఒక స్వరంలా ఆయనకి వినిపిస్తుందంటండి. అప్పుడు ఆయన అలా ఏకాగ్రతతో అలాగే ఆలోచిస్తూ ఉంటే ఈయనకి వెంటనే వల్లంతా నల్లటి మచ్చలతోనూ ఇంకా వాసన వచ్చేస్తుందంటండి. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయనకు ఒక మెల్లని స్వరం వినిపించిందంటండి, భక్త సింగ్ నువ్వు చూస్తున్న ఈ మచ్చలు ఈ వాసన అంతా నీ పాపములు బట్టి అని ఒక స్వరం వినిపిస్తుందంటండి. వెంటనే ఆయన అక్కడ మోకరించి, దేవా అవును తండ్రి, నా పాపాలను బట్టే నేను ఎన్ని పాపాలు చేశాను తండ్రి, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన అక్కడ పశ్చాత్తాపం పొందుతారు. అలాగే కొన్ని దినాలు అయిన తర్వాత ఆయన మరలా డిసెంబర్ వస్తుంది. అప్పుడు హన్సన్ అనే ఆయన ఈయనకి మరలా బైబిల్ని గిఫ్ట్గా ఇస్తారు, కొత్త నిబంధన పాత నిబంధన. ఈయన బైబిల్ పట్టుకుని అంటండి 14 గంటల సేపు అలా కూర్చొని చదివేవారంటండి. అంత ఆసక్తిగా బైబిల్ని చదివేవారంటండి. అలా చదువుతూ 2 నెలల్లోనే ఈయన బైబిల్ అంతటిని కంప్లీట్ చేసేస్తారండి. కంప్లీట్ చేసేసిన తర్వాత ఈయనకి ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇంకా అలాగే నెమ్మదిగా ఈయన సాక్ష్యాన్ని కొన్ని చోట్ల చెప్తూ ఉంటారు. కానీ ఈయన బాప్తిస్మం తీసుకోరు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 29వ ఏటలో ఈయన బాప్తిస్మం తీసుకుంటారండి. తీసుకున్న తర్వాత నెమ్మదిగా అక్కడ కొన్ని సంఘాలకు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు ఒక కొంతమంది యవనస్తులు వచ్చి ఈయన అడుగుతారంటండి, భారతీయులు మిషనరీ గురించి మాకు కొంచెం చెప్పండి అంటే, ఈయన భారతీయుల్ని కొంచెం తక్కువగా మాట్లాడతారంటండి, మిషనరీలని సరిగా సేవ చేయరు అన్నట్టుగా. అప్పుడు ఈయన అక్కడ చెప్పేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట. కానీ ఈయనకి అసలు ప్రార్థన రాదంట. ఎందుకు దేవా నాకు ప్రార్థన రావట్లేదని చెప్పి ఈయన ఆలోచించినప్పుడు దేవుడు ఒక స్వరంతో మాట్లాడతారంటండి, నా సేవకునికి నువ్వు
అసలు చెప్పాల్సింది ఏంటి, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నా సేవకుని గురించి అని చెప్పి మాట్లాడినప్పుడు దేవా నన్ను క్షమించండి అని చెప్పేసి అంటారు. అదేదో పని నువ్వే చేయొచ్చు కదా, నా సేవ నువ్వే చేయొచ్చు కదా అంటే అప్పుడు ఈయన అంటారు, దేవా ఎన్ని డబ్బులు కావాలంటే నీ సేవకు అన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పేసి అంటారు. నీ డబ్బు నాకు అవసరం లేదు, నువ్వే కావాలి అని చెప్పేసి అంటారండి. అయితే నీ సేవకు రావాలంటే నేను ఏం చేయాలి తండ్రి అంటే దేవుడు ఆయనకి ఒక 3 షరతులను పెడతారండి. ఫస్ట్ షరత్ ఏంటంటే పంజాబ్లోని నీ తండ్రి ఆస్తి, అప్పట్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి, అప్పట్లోనే వాళ్ళకి 2 అంతస్తుల మేడ ఉండేదంటండి. ఆ తండ్రి ఆస్తిలో నుండి కొంచెం కూడా నువ్వు తీసుకోకూడదు, నీకు ఏదైనా అవసరం ఉంటే ఎవరికి ఉత్తరాలు రాయకూడదు డబ్బు కావాలని, నాకు మాత్రమే చెప్పాలి అని చెప్పేసి అంటారండి ఫస్ట్ షరతు. దానికి ఆయన ఒప్పుకుంటారు. రెండోది ఏం చెప్తారంటే నేను ఎక్కడికి పంపుతానో నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఏ డినామినేషన్లోనూ చేరకూడదని చెప్తారండి. తర్వాత దానికి కూడా ఆయన ఒప్పుకుంటాడు. మూడో దానికి ఏంటంటే నీ సొంత ప్రణాళికలు వేసుకోకూడదు, నేను నిన్ను అనుదినం ఎక్కడికి నడిపిస్తానో అక్కడికే నడిపిస్తాను, కాబట్టి నన్ను నడిపించేటట్లు నాకు అవకాశం ఇవ్వు అని చెప్పేసి ఆయన అడుగుతారండి. అలా 3 షరతులకి ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత సేవను ప్రారంభించడం కోసం ఆయన తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తారండి. ఇండియాకి వచ్చిన తర్వాత ముంబైలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా బ్రతిమలాడతారు ఈయన్ని, వచ్చే భక్త సింగ్ వెనక్కి వచ్చేయి, రహస్య క్రైస్తవుడిగా జీవించు కానీ ముందుకు రావద్దు అని చెప్పేసి అంటారండి. అలా అంటున్న సందర్భంలో ఈయన మాత్రం ఏమంటారంటే యేసయ్య నా ఊపిరి నా జీవమైన యేసయ్యని వదిలిపెట్టి నేను ఎలా వచ్చేస్తానో అని చెప్పేసి ఈయన అంటారండి. తర్వాత ఈయన నెమ్మదిగా పరిచర్యను స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కరపత్రికలు పట్టుకుని వెళ్తారు, ప్రకటిస్తారు, కానీ ఎవరు వినరు, అందరూ త్రోసివేస్తారండి. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆయన అలా వాడబడతారండి. తర్వాత ఆయన ఒక మార్టిన్పూర్ అని చెప్పి ఒక గ్రామానికి వెళ్తారండి. మార్టిన్పూర్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది చెట్టు కింద కూర్చొని హుక్కా తాగుతూ ఉంటారండి. వాళ్ళు ఏమంటారంటే ఈయన చూసి ఎవరు నువ్వు అని అడుగుతారు. నేను భక్త సింగ్ని, ఇలా మీకోసం ప్రార్థన చేయడానికి వచ్చాను మీ గ్రామంలోకి అని చెప్పేసి అంటారండి. అంటే నీకు లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామందిని చూసాం లేవయ్యా, నువ్వు వెళ్ళు, ఇక్కడ ప్రజలు ఎవరో మారరు అంటారండి. ఫస్ట్ రోజు ఆయన వాక్యం చెప్తారండి. వాక్యం చెప్పినప్పుడు ఇలాగే వాక్యం చెప్తా ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటున్నారంట, సిగరెట్ తాగే వాళ్ళు సిగరెట్ తాగుతున్నారంట, అలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారంటండి. అక్కడ ప్రజలందరినీ చూసి భక్త సింగర్కి చాలా బాధేసింది. ఏంటి ప్రజలందరూ ఇలా ఉన్నారు, దేవుడు అంటే కొంచెం కూడా భయం లేదని చెప్పి ఒక 4 రోజులు ఆ కోటాలని పోస్ట్ పోన్ చేసి ఈయన కేవలం ఉపవాసంతో ప్రార్థన చేశారంటండి. ఎవరితోనూ మాట్లాడకుండా ఉపవాస ప్రార్థన చేశారంటండి. దేవా ఈరోజు ఈ ప్రజలతో మీరు మాట్లాడాలి, నేను వెళ్ళేటప్పుడు ఈ ప్రజల్ని ఎలా అయినా సరే మీరు మార్చాలి అని చెప్పేసి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంటండి. వెళ్ళి వాక్యం మొదలు పెడతారండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో నుండి ఆయన మొదలు పెడతారు. లాజరు కథ చెప్తారండి. లాజరు చనిపోయి 4 దినాలు అయింది, ఆయన శవం ఎంతో వాసన కొడుతుంది, మీరు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందా, 20 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు అయిందా అని చెప్పేసి అన్ని ప్రసంగం ముగించేసి ఇదే నా ఆఖరి కూడా లేచి నించోండి ప్రార్థన చేసుకుందాం అంటారండి. అందరూ లేచి నిలబడతారు. లేచి నిలబడిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే మొదట ఒక వ్యక్తి పడిపోతారు. పడిపోతే ఆయన తేలికుట్టి పడిపోయిందేమో అనుకుంటారు ఈయన. అలా రెండో అతను పడిపోతాడు, మూడో అతను, అలా 4, 5 అలా పడిపోతూ ఉంటారండి. అక్కడ జనాలందరూ పడిపోయి గట్టిగా కేకలు పెడుతూ దేవా మా పాపాలను క్షమించండి అని చెప్పి అక్కడ ఏడుస్తూ ఉంటారండి. కనీసం ఒక 4-5 గంటల సేపు అయినా వాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటారంటండి. మధ్యరాత్రి 3 గంటల వరకు వాళ్ళు అలా ఏడుస్తూనే ఉంటారంటండి. అక్కడ వాళ్ళకి అందరికీ అప్పుడు ప్రార్థన చేసి మీరు ఎవరినైనా తిడితే వాళ్ళని క్షమించండి అని ప్రసంగం చేసినప్పుడు ఆ రాత్రే వాళ్ళు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు క్షమాపణ అడిగి వాళ్ళు తిరిగి మళ్ళీ చాలామంది రక్షణ పొందుకున్నారంటండి. అలా దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యాన్ని ఆయన ద్వారా చేశారండి. తర్వాత ఈయన ఒక ఖండించే సేవకుడిలా ఉన్నారండి. ఎలా అంటే ఆయన కంబం అనే దగ్గరికి వెళ్ళారండి. అక్కడికి 4000 మంది వచ్చారంటండి ప్రసంగం చేయడానికి. ఆయన ప్రసంగంకి వెళ్ళే ముందు టీ తాగుతుంటే అక్కడ కొంతమంది పాస్టర్లు అన్నారంట, పాస్టర్ గారండి గత సంవత్సరం ఒక మిషనరీ వచ్చారండి, ఆయన 2222 మందికి బాప్తిస్మం ఇచ్చారండి, ఈ సంవత్సరం కూడా మీరు కనీసం 222 మందికి బాప్తిస్మం ఇవ్వండి అంటారండి. అప్పుడు ఆయన అంటారంటే ఇదేంటి బాప్తిస్మం ఇలా ఇచ్చేయమంటున్నారు, మీరు ఇలా ఇవ్వకూడదు అని చెప్పి ఆయన ఒక కథ చెప్తారండి. ఆ కథలో ఏంటంటే ఒక సైనికుడు ఉంటాడు. ఆ సైనికుడు సైన్యంలో పనిచేస్తూ ఉంటాడు కదండి, మిలిటరీలో. అయితే పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి బాగలేదని చెప్పేసి ఒక వర్తమానం వస్తుంది. అందుకు అతను ఒక 1 నెల రోజులు సెలవు తీసుకుని వస్తాడండి. 1 నెల రోజులు సెలవు తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి చనిపోకపోతే ఇంకా అలా మరణ పడక మీదే ఉంటాడండి. 2 రోజులకి తర్వాత ఈయనకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. 2 రోజులు నేను వెళ్ళిపోవాలి, మా నాన్నగారు చనిపోవట్లేదు, సో ఏం చేద్దామంటే మా నాన్నగారు నేను చంపేసి సమాధి చేసేసి నేను వెళ్ళిపోదాం అనుకుని ఆయన సమాధి చేసి వెళ్ళిపోతాడు. మీరేం చేస్తున్నారు ఇప్పుడు అని అడుగుతారండి. మేమేం చేస్తున్నామంటే అవును వాళ్ళ పాపాల నిమిత్తం చనిపోకముందే మీరు బాప్తిస్మం అనే సమాధిలో పెట్టేస్తున్నారు జనాల్ని, అలా చేయకూడదు మీరు అని చెప్పి అక్కడ ఖండిస్తారండి. అలా ఖండించిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారంటే పాస్టర్ గారండి జనాలు ఎవరూ రావట్లేదు,
రావట్లేదు కదండి వాక్యం చెప్పడానికి, ఒక చలనచిత్రం వేద్దామండి, మీకు ఏమైనా అభ్యంతరమా అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన అంటారు, అవును నాకు చాలా అభ్యంతరము, దేవుని పనికి ఇలాంటివి చేయకూడదు, చలనచిత్రం వేయడం ఏంటి అని చెప్పేసి ఈయన అభ్యంతర పెడతారండి. అలా ప్రజలు మాత్రం అసలు ఎక్కడ తగ్గట్లేదండి. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తారు, దేవా ఈ పనులన్నింటినీ మీరే ఆపేయండి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు సడన్గా అసలు అది వర్షాకాలమే కాదంటండి, చాలా వర్షం వచ్చేస్తుందంటండి. అప్పుడు ప్రజలందరూ అక్కడ తెలుసుకుంటారంటండి, అంటే ఇలాంటి కార్యాలు చేయకూడదేమో, దేవుడు ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఇలా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపడతారండి. అలాగే ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆయన ఒక ఖండించే సేవకుడు అని మనకు అర్థమవుతుంది. తర్వాత ఈయన జీవితంలో జరిగిన ఒక స్టోరీ చెప్పి, అది ఒక సన్నివేశం చెప్పి నేను ముగిస్తానండి. ఈయన టొరంటో అని చెప్పి ఒక ప్రాంతానికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సభ జరుగుతుందంటండి, 3 సంవత్సరాలకి ఒకేసారి జరుగుతుందంటండి. అక్కడ స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మంది వస్తారంటండి. అయితే ఈయన దానికోసం చాలా సంవత్సరాల నుండి, 3 సంవత్సరాలు కదండి, 2 సంవత్సరాల నుండి అనుకుంటే ప్రార్థనలోనే ఉంటారంటండి. అప్పుడు ఎక్కువ మంది రక్షింపబడాలి దేవా అని చెప్పి. అలా ఈయన ప్రార్థనలో ఉంటున్నప్పుడు సడన్గా ఈయనకి ఏం జరుగుతుందంటే, ఆ టొరంటో వెళ్ళినప్పుడు కాలు జారిపోయి పడిపోతారండి. ఆయన చేతికి ఎల్బో ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అయినప్పుడు ఈయన డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ ఏం చెప్తారంటే సర్జరీ పడుతుందండి, సర్జరీ చేయించుకున్న తర్వాత 4 రోజులు మీరు హాస్పిటల్లోనే ఉండాలని చెప్తారండి. అయితే అప్పుడు నేను మీటింగ్స్కి వెళ్ళాలండి, సర్జరీ చేయించుకొని ఇప్పుడు కొన్ని దినాలు అయిన తర్వాత చేయించుకోవచ్చు అంటే, అప్పుడు డాక్టర్ ఏమంటారంటే, మీరు చేయించుకోవచ్చండి కానీ చాలా పెయిన్ వస్తుంది, మీరు భరించలేరు అంటే, నేను భరిస్తానండి కానీ నేను అక్కడ వాక్యం చెప్పాలండి అంటారు. ఆయన అక్కడికి వెళ్తారు, వాక్యం చెప్తారు. వాక్యం చెప్పేసిన తర్వాత ఒక విద్యార్థి పైకి లేచి అడుగుతారు, భక్త సింగ్ గారు మీరు సేవకుడైతే మీరు కింద పడిపోకుండా దేవుడు మిమ్మల్ని కాపాడొచ్చు కదా, మీ చెయ్యి విరిగిపోకుండా దేవుడు కాపాడొచ్చు కదా అని అడుగుతారండి. అప్పుడు ఆయన అడుగుతారు, నాకు సరైన కారణం ఏంటో తెలియదు కానీ ఒకటైతే చెప్తాను, ఈ చెయ్యి విరిగిపోయినప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది, ఆ బాధ వలన నేను కనీసం నిద్ర కూడా పోలేదు, ఆ సమయం అంతా మీకోసం ప్రార్థన చేశాను, మీ కొరకు కన్నీళ్ళు కార్చాను, ఈ మహాసభ కొరకు నేను కన్నీళ్ళు కార్చాను. అందుకు ఏం జరిగిందంటే వచ్చిన సగం మంది స్టూడెంట్స్ అందరూ వాళ్ళ జీవితాలను వాళ్ళ సేవకు సమర్పించుకున్నారంటండి. అంత అద్భుతంగా ఆయన ప్రార్థన వలన అదంతా జరిగిందని చెప్పేసి అక్కడ చాలామంది ఆశ్చర్యపడతారు. ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్స్ ఏంటి, నర్సులు ఏంటి, ఈయన సాక్ష్యాన్ని విని వాళ్ళందరూ మారుమనసు పొందుతారనమాట అండి. అక్కడ ఈయనకు ఒక పరీక్ష పెట్టి దేవుడు ఈయన్ని దేవుని మహిమార్థమై అక్కడ వాడుకున్నారు, అనేక మంది రక్షణార్థమయ్యండి. ఒక ప్రార్థన చేస్తే ఒక భక్తుడు ఏం జరుగుతుంది అన్నదని చెప్పేసి నేను ఇంకొకటి చెప్తానండి. ఆయన ఒకరోజు మీటింగ్కి వెళ్తారండి. అది ఒక పొలంలో జరుగుతూ ఉంటుంది. పొలంలో జరుగుతున్నప్పుడు అక్కడికి సడన్గా కొన్ని ఈగలు వచ్చేస్తాయండి, చాలా కీటకాలు వచ్చేస్తే 3 పాటలు పాడతారంటండి. ఈలోపు అవన్నీ సడన్గా వచ్చేయడంతో కూర్చున్న వాళ్ళు కంట్లోకి, ముక్కులోకి, నోట్లోకి వెళ్ళిపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ప్రజలందరూ లేచి వెళ్ళిపోదామని చెప్పి నడుస్తూ ఉంటుంటే అప్పుడు భక్త సింగ్ గారు దయచేసి ఆగండి, కూర్చోండి, మనం ప్రార్థన చేద్దాం అంటారండి. ఈయన అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయంటండి. అలా అద్భుతకరంగా ఎన్నో ప్రార్థనల వల్ల ఎన్నో జరిగినాయండి. అలాగే ఒకరోజు వాళ్ళ అమ్మాయి పెళ్ళైతే అక్కడ చాలా అందరూ సంతోషంగా ఉన్నారండి. సడన్గా వాళ్ళందరూ చాలా నీరసిల్లిపోయారు. ఎందుకు ఇలా నీరసిల్లిపోయారంటే వాతావరణం బాగోదంట, 2 రోజుల్లో చాలా వర్షాలంట అని చెప్పేసి అంటారండి. వర్షాలైతే ఏముంది, మనం ప్రార్థన చేద్దాం, మన దేవుడు గొప్ప దేవుడు, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి ఈయన ప్రార్థన చేస్తారంటండి. ప్రార్థన చేసినప్పుడు ఈయన ఎలా ప్రార్థన చేస్తారంటే, దేవా ఈ మేఘాలు ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పంపించేయండి అని ప్రార్థన చేస్తారండి. అలా ప్రార్థన చేయగానే ఏమవుతుందంటే అక్కడ పెళ్ళంతా మంచిగానే జరిగిపోతుంది, కానీ ఆ మేఘాలు అక్కడ నుండి వెళ్ళిపోతాయి అనమాట అండి. చుట్టూ అంతా వర్షం వస్తుంది కానీ అక్కడ మాత్రం రాదు. అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటారంటే ప్రార్థన చేస్తే ఇంతలా అవుతుందా అని చెప్పి అక్కడ అనేక మంది అన్యులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మారుతారండి. అలాగే ఆ భక్తుని జీవితంలో దేవుడు చేసిన కార్యం ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు చేశారండి. మనకు వాతావరణం బాగోదేమో అనుకున్నాం కానీ మనందరం ప్రార్థన చేయడం బట్టి దేవుడు మనకి ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చారండి. ప్రార్థన గురించి ఆయన గురించి కొన్ని చెప్తానండి. ఆయన అంటండి ఎప్పుడు ఉదయాన్నే 4 గంటలకు లేచేవారంటండి. లేచి ఆయన కొన్ని నిమిషాలు కాదండి, కొన్ని గంటలు ప్రార్థన చేసేవారంటండి. ఉదయాన్నే కొన్ని గంటలు ప్రార్థన చేస్తేనే కానీ ఆయన బయటకు వచ్చేవారు కాదంటండి. తర్వాత ఆయన ప్రార్థన లేకుండా ఏ పనిని కూడా ప్రారంభించేవారు కాదంటండి. ప్రార్థన లేకుండా ఏ ప్రయాణము స్టార్ట్ చేసేవారు కాదంట, తిరిగి గృహానికి కూడా వచ్చేవారు కాదంటండి. ప్రార్థన చేసి ఏ గృహానికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసే వెళ్ళేవారంటండి. ఆ గృహంలో వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసేవారంటండి. అలాగే ఆయన ప్రార్థన లేకుండా ఏ అతిథిని కూడా ఇంటికి ఆహ్వానించేవారు కాదంటండి. అలాగే వాళ్ళకి ప్రార్థన చేయకుండా కూడా ఏ అతిథిని ఇంటి నుండి పంపించేవారు కాదంటండి. ఆయన రోజుకి కనీసం 20 సార్లు అయినా మనం ప్రార్థన చేసుకుందాం అనే మాట ఆయన నోట్లో నుండి వచ్చేదంటండి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు మోకాళ్ళ మీదే ప్రార్థన చేసేవారంటండి. తర్వాత ప్రార్థనలో మంచి మంచి పదాలు ఉపయోగించాలని చెప్పి ఆయన ఎక్కువ టైం వేస్ట్ కూడా చేసేవారు కాదంటండి. ఒక ప్రవాహంలాగానే ఆయన అలా ప్రార్థన చేస్తూ ఉండేవారంటండి.
ఎంత గొప్ప ప్రార్థనాపరుడైన ఈయన జీవితాన్ని బట్టి కూడా మనం అలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ప్రార్థన వల్ల ఇన్ని జరుగుతాయి అని చెప్పేసి మనం కూడా నేర్చుకోవాలండి. ఆయన మరణం కూడా ఒక గొప్ప వింతగా ఉంటుందంటండి. ఎలా అంటే ఆయన మరణించే ఒక 2 గంటలు 3 గంటల ముందు ఆ హైదరాబాద్ పట్టణం అంతా కూడా గొప్ప మెరుపులు ఉరుములతో కమ్ముకుందంటండి. తర్వాత ఆయన మరణించిన వెంటనే ఆ హెబ్రోన్ మందిరంలో నుండి కొన్ని వందల పావురాలు ఒక కిరీటం ఆకారంలో నుండి పైకి ఎగిరినాయి అంటండి. తర్వాత ఆయన భౌతిక కాయాన్ని తరలిస్తున్నప్పుడు సూర్యుని చుట్టూ కూడా ఒక మిక్కిలి ప్రకాశవంతమైన ఒక ధనుస్సు ఏర్పడిందంటండి. తర్వాత ఈయన మరణించిన తర్వాత ఈయన శవపేటికను ముట్టుకున్న వాళ్ళందరూ ఎంతోమంది రోగులు స్వస్థపరచబడ్డారంటండి. ఈయన మరణం కూడా ఎంతోమందిని ఆకర్షించింది. ఒకప్పుడు ఈయన క్రైస్తవులను ఎంతో చేదరించుకునేవారు, ఎంతో అసహ్యంగా చూసేవారండి. కానీ ఆయన ఆఖరికి ఏం చెప్తున్నారంటే తాను దూషించిన దేవుడే ఆయనకు శ్రేష్టమైన స్నేహితుడయ్యాడంటండి. తాను త్రోసివేసిన బైబిలే ఆయనకి శ్రేష్టమైన గ్రంథంగా అయిందంటండి. ఆయన నామమే ఒక మధురమైన నామంగా ఆయనకు అయ్యిందంటండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక.